హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. అప్పుకు కావ్య లైవ్ లొకేషన్ పెట్టడంతో మంగమ్మ రౌడీలు కంగారు పడతారు. ఇంకా ఎంత దూరం అని కావ్య అడిగితే మంగమ్మ దగ్గరే అని చెబుతుంది. రౌడీలు మరోసారి స్టార్ట్ అయిపో అని చెబుతారు. తర్వాత కావ్యకు అడ్డంగా వ్యాన్కి వస్తారు రౌడీలు. ఏం ట్రైలర్ రోడ్డుపై ఆపారని కావ్య గట్టిగా అరుస్తుంది. వ్యాన్ లోపలికి లాగుతారు రౌడీలు. ఏం లేదమ్మా, జస్ట్ కిడ్నాప్ చేస్తున్నాం అంతే. ఏంటి లైవ్ లొకేషన్ పెట్టావా? ఇలాంటి ఆటలు ఎన్నో చూసాం అని మంగమ్మ అంటుంది. పాపం కావ్య భయంతో కావ్యను వ్యాన్లోకి తీసుకెళ్తారు. అది అప్పు చూస్తుంది. వ్యాన్ వెంట పరుగున పెడుతుంది. కాసేపటికి ఆయాసంతో అప్పు ఆగిపోతుంది. ఇక తర్వాత వ్యాన్ ఫోటో తీస్తుంది అప్పు. అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? బావకు ఫోన్ చేస్తా అని కాల్ చేస్తుంది అప్పు. టేక్ కేర్ చెప్పిన మాటలను తలుచుకుంటాడు రాజ్. పాపం రాజ్కు కాల్ వస్తుంది. కానీ అప్పుది కాదు, వాచ్మెన్ది. కావ్య మేడం గారు ఆఫీస్కి వచ్చి ఫిబ్రవరి 19న ఎవరో గెస్టు వచ్చారా అని అడిగారు. ఎంత చెప్పినా వినకుండా సీసీ కెమెరా చూశారు. హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయారు. రీడ్రైవ్ చేస్తానని తీసుకెళ్లారు. ఇక్కడ బ్యాకప్ చేయడానికి హార్డ్ డిస్క్ లేదు, అందుకే కాల్ చేశాను అని వాచ్మెన్ అంటాడు. ఇంతలో సిగ్నల్ ప్రాబ్లం ద్వారా ఫోన్ కట్ అవుతుంది. మరోవైపు అప్పు కాల్ చేసినా రాజు లిఫ్ట్ చేయడు. తనకు బిజీ వస్తుంది. కళావతికి అంత నిజం తెలిసే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉందా అని రాజు మనసులో అనుకుంటాడు. రాజుతో పాటు తన ఫ్రెండ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్ళి చెబుతానని వెళ్తుంది అప్పు. ఈసారి మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ జరుగుతుంది. నా వల్ల మీ అమ్మాయి పడిన బాధనే చెబుతున్నాను, మరి తన వల్ల నేను పడిన బాధ చెప్పదా అని కళ్యాణ్ బాధగా అడుగుతాడు. ఇప్పుడు కరెక్ట్ రూట్లో పంచాయతీ వచ్చింది, చెప్పండి అడుగుతున్నాడు కదా అని స్వప్న అంటుంది. నా వల్ల నువ్వేం బాధపడ్డావు కళ్యాణ్ అని అనామిక అడుగుతుంది గట్టిగా. నీతో పెళ్ళైనప్పటి నుంచి నేను బాధపడుతున్నాను, కానీ నీలా అరవలేదు. ఇలా నలుగురి ముందు నిలబెట్టావు. అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నావు. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నావు. ఏ తప్పు చేయని నాపై పోలీస్ కేసు పెట్టి నా పరువంతా తీసావు. ఇప్పుడు ఇలా పంచాయతీ పెట్టించావు. ఇన్ని చేస్తూ మళ్ళీ నేనేం బాధపడుతున్నాను అని కొత్తగా అడుగుతున్నావు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నేను ప్రశాంతంగా నిద్రపోయింది లేదు అని ఎమోషనల్గా చెబుతాడు కళ్యాణ్. పాపం కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అందరూ షాక్ అయి చూస్తారు. సరే, ఇద్దరి వైపు తప్పులున్నాయి. ఇద్దరు సర్దుకుపోయి సంసారం సాగిస్తేనే కదా అని ఇంద్రాదేవి అంటుంది. లేదు నానమ్మ, సంసారం తెలియని అమ్మాయితో సంసారం సజావుగా సాగదు అని కళ్యాణ్ అంటాడు. అంటే ఏమంటావు ఇప్పుడు అని అనామిక అంటుంది. నేను నీకు విడాకులు ఇద్దామనుకుంటున్నాను అని కళ్యాణ్ చెబుతాడు. దాంతో దుగ్గిరాల కుటుంబం అంతా షాక్ అవుతారు. అంతా లేచి నిల్చుంటారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏదో చిన్నపిల్ల, ఒకగానొక పిల్ల కాబట్టి గారాబంగా పెరిగింది, దానికే విడాకులేంటి అని సీతారామయ్య అంటాడు. ఏ ఇద్దరు ఒకేలా ఆలోచించరు, నిదానంగా ఒకరినొకరు అర్థం చేసుకోలే కానీ ఇలా విడాకుల దాకా వెళ్తారా? ఇలా చేయడం కరెక్ట్ కాదురా అని సుభాష్ అంటాడు. అలా వెంటవేంటి కళ్యాణ్, చదువు సంస్కారం ఉన్న నువ్వు అనాల్సిన మాట కాదు అని స్వప్న అంటుంది. అనామికకు మూర్ఖత్వం ఉందనేది నిజమే, కానీ అర్థం చేసుకునేదాకా నిదానంగా ఉండాలి. కానీ ఇలా పెళ్ళి 4 నెలలు కాకుండానే విడాకులు అనడం కరెక్ట్ కాదని అపర్ణ కూడా అంటుంది. మా నాన్న మాట మా అమ్మ ఎప్పుడు దాటలేదు, విన్నది కాబట్టే వాళ్ళకి ఇన్నాళ్ళు అయినా గొడవ రాలేదని సుభాష్ అంటాడు. నాకు తెగేదాకా లాగాలని లేదు. మా ఇద్దరి మధ్య కేవలం ఆ అప్పు వల్లే గొడవలు అవుతున్నాయి, దాన్ని దూరం చేస్తే చాలు అని అనామిక అంటుంది. ఇంతలో అప్పు పరిగెత్తుకుంటూ వస్తుంది. అంతా షాక్ అయి చూస్తారు. అంతా విసుక్కుంటారు. చూసారా, కళ్యాణ్ ఎందుకు విడాకులు ఇస్తానో ఇప్పుడు అర్థమైందా? ఇద్దరు మాట్లాడుకునే ఇలా చేస్తున్నారు అని అనామిక అంటుంది. మళ్ళీ అప్పు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అనామిక అన్న దాంట్లో తప్పేముంది, మీరిద్దరూ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని రుద్రాని అంటుంది. ఇక్కడ ఏం బాగోతం జరుగుతుంది అని అప్పు అంటుంది. పోలీస్ స్టేషన్కు వెళ్ళొచ్చిన నీకు బుద్ధి రాలేదా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఏందమ్మా, మీ బావ వాళ్ళిద్దరూ గొడవ పడితే నా మీద పడతారేంటి? వాడేమైనా జగదేక వీరుడా?
నీ కోడలు ఏమైనా అతిలోక సుందరా అని అప్పు కోపంగా అరుస్తుంది. ఎప్పుడు నా కోడలు అనే సోది తప్పితే ఇంకోటి ఉండదా? రే రారా భయ్య, మనం లేచిపోదాం అని అప్పు అంటుంది. దాంతో అంతా అవక్కైపోతారు. ఏంటి నువ్వు కూడా ఇలా అని కళ్యాణ్ అంటాడు. మరి లేకుంటే ఏంట్రా, నీలాంటి సరస్వతి పుత్రుని పట్టుకొని ఇంతలా అవమానిస్తున్నారు. మట్టి కొట్టుకుపోతారు. ఏరుకోరి పెళ్లి చేసుకున్నావు కదా, చచ్చేదాకా చచ్చినట్లు ఆ పిల్లతోనే ఉండాలి అని అప్పు అంటుంది. అసలు ఎందుకు వచ్చావు అని స్వప్న అడుగుతుంది. రాజుబావ కోసం వచ్చాను, కాల్ చేస్తే కలుస్తలేదు. ఇంట్లో లేడా అని అప్పు అడుగుతుంది. లేడని స్వప్న చెబుతుంది. అబచ్చా అని అప్పు అంటుంది. ఏందమ్మా అని ఇంద్రాదేవి అడిగితే నిజం చెప్పకుండా ఏం లేదు, చిన్న పని పడింది, సరే వస్తానని వెళ్ళిపోతుంది అప్పు. కానీ ఇంతలో ఆగమని కోపంగా గట్టిగా అరుస్తుంది అనామిక తల్లి. దాంతో పళ్ళు రాలుతాయి అని అప్పు వార్నింగ్ ఇస్తే అంతా షాక్ అవుతారు. మూసుకొని ఏ పని నువ్వు చూసుకోవడానికి వచ్చావో వెళ్ళిపో అని అంటుంది అప్పు. మీరు కూడా విన్నారు కదా, అప్పు కూడా కళ్యాణ్ అనామిక కడదాకా కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఇంకోసారి అప్పు విషయంలో మీ కూతురు గొడవ చేయకూడదు అని సీతారామయ్య అంటాడు. అనామిక మారదు తాతయ్య అని కళ్యాణ్ అంటాడు. మార్చుకోవాలిరా, మగాడు అన్నాక భార్యను మాత్రం అదుపులో పెట్టుకోవాలి అని సీతారామయ్య అంటే మీ ఇద్దరు అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఈ గొడవలు అవుతున్నాయని ఇంద్రాదేవి వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి విడాకులనే మాట వస్తే కర్ర విరిగే వరకు కొడతాను. బొమ్మల పెళ్ళి అనుకున్నావా? ఆట అయిపోయాక ఆట ఎక్కడానికి అపర్ణ వచ్చిన వాళ్ళకు కాఫీ టీవీలు పలహారాలు ఇచ్చి పంపించు. వస్తే చుట్టపు చూపుగా రండి, లేకుంటే రాకండి. అనామిక మా ఇంట్లో అమ్మాయి, బంగారంలో చూసుకుంటాం అని అందరిపై కోప్పడి వెళ్ళిపోతాడు సీతారామయ్య. మరోవైపు గుండు రౌడీకి దగ్గరికి కావ్యను తీసుకెళ్తారు రౌడీలు. కావ్య అరుస్తుంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా అని కావ్య అంటే నిన్ను అమ్మేయడానికని మంగమ్మ అంటుంది. ఈ పిల్ల ఇక్కడ ఎలా దొరికిందిరా అని వాడు అంటే నేనే మాయమాటలు చెప్పి తీసుకొచ్చాను. ఈసారి నా కమిషన్